హుస్నాబాద్ పట్టణంలో ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గోపు జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఓసీ జేఏసీ రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు పాల్గొన్నారు. అనంతరం సింహగర్జన పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. ఓసీ హక్కులను సాధించుకోవడం కోసం అదేవిధంగా ఈవీఎస్ జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో చట్టబద్ధతతో కమిషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్తో జనవరి 11వ తేదీ హనుమకొండలో భారీ బహిరంగ సభ సింహగర్జన పేరుతో నిర్వహిస్తున్నట్లు ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గోపు జైపాల్ రెడ్డి తెలిపారు. ఈవీఎస్ ఓసీలోని పేదవారి కోసం పెట్టిన ఆదాయ పరిమిత 8 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచాలని కోరుతున్నాం. ఓసీలు అంత ఐక్యతతో ఉండి హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ఓసీల గర్జన సభతో ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఓసీ జాతీయ చైర్మన్ నల్లా సంజీవరెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు గోపు జైపాల్ రెడ్డి, నడిపెల్లి వెంకటేశ్వరరావు, గంపా శ్రీనివాస్, హుస్నాబాద్ ప్రాంత ఓసీ నాయకులు ఐలేని మల్లికార్జునరెడ్డి, కొత్త శ్రీనివాస్, తనకు ఆంజనేయులు, చంద శ్రీనివాస్, రవి, తేరాల మారుతి, హేమలత, లత, పందిళ్ల శంకర్, మర్యాల రాజురెడ్డి, మడుప యాదవరెడ్డి, గాల్రెడ్డి, జానకి రామరెడ్డి, కాయిత లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చలో వరంగల్ అనే పిలుపుతోని హన్మకొండలో భారీ బహిరంగ సభ సింహగర్జన చేయాలనే ఒక తలంపుతోని మరి ప్రతి ఒక్క అగ్రకుల సామాజిక వర్గాలందరినీ ఏకం చేసి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు ఏ రంగాల్లో ఓసీ సామాజిక వర్గాలకు అన్యాయం జరిగింది, ఈ పాలక వర్గాలు ఎవరైనా ఉండొచ్చు, ఈ ఓసీ సామాజిక వర్గాలకు ఎందుకింత ఈ చిన్న చూపు చూస్తుంది, దీనికి కారణం ఏంది అనే ఉద్దేశము, అదేవిధంగా రాజకీయ నాయకులకు మేము ఓసీ సామాజిక వర్గం హుస్నాబాద్ ఆర్యవైశ్య సంఘం నుంచి మా హెచ్చరిక, మా ఓట్లు మీకు వద్దా, మా ఓట్లు లేకుండానే మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజా పరిషత్తులు కానీ, జడ్పీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ గెలుస్తున్నారా? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక పద్ధతి ప్రకారము అగ్రకుల అని పేరు చెప్పి మమ్మల్ని అంటరాని వారిగా చూసి దూరం చేస్తున్న మాట వాస్తవమా కాదా? అందుకనే మేము హెచ్చరించేది కేవలం ఈ ప్రజాప్రతినిధులకే. నిన్న ఒక్క మాట, జనవరి 11, 2026 సాయంత్రం 3 గంటల తర్వాత ఒక మాట, మేము కూడా ఇప్పుడు మేల్కొన్నాం, మాకు కూడా హక్కులు కావాలి, మేము ఈ భారతదేశ పౌరులం. యొక్క ఓసీల హక్కుల కొరకు ముఖ్యంగా విద్య, ఉద్యోగం, ప్రమోషన్, తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్స్, ఇట్లా మా హక్కులు ఏదైతే ఉన్నదో ఆ హక్కులన్నీ సాధించుకోవడానికి ప్రధానంగా జాతీయ స్థాయిలో ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్ తోటి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మేము గత అనేక సంవత్సరాల యొక్క పోరాటాలు చేస్తూ వస్తున్నాము. గతంలో కూడా మా ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగినటువంటి పోరాట ఫలితంగానే 2019 లోపల కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరించి ఈడబ్ల్యూఎస్ ఏది అగ్రకుల పేదలకు 10% రిజర్వేషన్స్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే దాని కొరకు కూడా 2 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేస్తూ వస్తున్నది. ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ తీసేయాలని చెప్పి కొంతమంది కుట్రలు కుతంత్రాలు వాళ్ళు చేస్తూ వస్తున్నారు. అటువంటి కుట్రలు కుతంత్రాలను కూడా తిప్పికొడుతూ ఈ యొక్క సభ విజయవంతం చేస్తూ మా హక్కులు సాధించుకోవడానికి ఈ యొక్క బహిరంగ సభ ఏర్పాటు చేసినాము. మేము 30% ఓట్ల విషయంలో కానీ, జనాభా విషయంలో కానీ మేము ఈ అగ్రకులాల పేరుతో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా 30% పైగా ఉన్నాము. మా యొక్క ఓట్లు అవసరం ఉన్నదా లేదా అని చెప్పి కూడా మేము రాజకీయ నాయకులను అడగదలుచుకున్నాము. మా హక్కులు మేము కాపాడడం కోసం, మా యొక్క డిమాండ్స్ను సాధన కోసమే ఈ ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. దీనికి మరి ముఖ్యంగా యువతతో పాటు మహిళలు కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలి. అందరం కలిస్తేనే మన యొక్క శక్తి అనేది తెలుస్తుందని ఈ గవర్నమెంట్కు మరి ఓసీ గవర్నమెంటే ఉన్నారు, పైన గవర్నమెంట్ కానీ ఇప్పుడు కానీ ఆయన ఓసీలను మాత్రం పట్టించుకోవట్లేదు. వాళ్ళు కూడా అందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళ యొక్క మైనార్టీల యొక్క జబ్బే ఉంది, కానీ ఎక్కడ కూడా ఓసీల గురించి వాళ్ళ యొక్క కనీసం ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ని అందరికి తెలియజేసే విధంగా కూడా చేయట్లేదు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇష్యూలో కూడా
ఎంఆర్ఓలు ఎంత కష్టపడినా కానీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సూచనలు రావట్లేదు. గూడు లేని పరిస్థితుల్లో చాలామంది దుర్భరమైన స్థితిలో జీవనం గడుపుతున్నారు. వాళ్ళ కోసం ఈ ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం అని చెప్పేసి ఈ బహిరంగ సభ ఉద్దేశం. గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ ఓసీలకు ఇవ్వడం జరిగింది. కొన్ని రాష్ట్రాలలో ఇంకా అమలు జరగడం లేదు. అమలు జరిగే రాష్ట్రాలలో పూర్తిగా ఇంకా ఏదైతే కేంద్ర ప్రభుత్వం సూచించిన ప్రకారము సర్టిఫికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. ఈ బహిరంగ సభలో ప్రధానమైన డిమాండ్లు ఈడబ్ల్యూఎస్కి ఇచ్చిన పరిమితిని పెంచాలని చెప్పేసి, ఆదాయాన్ని పెంచాలని, ఆదాయము 8 లక్షల వరకే ఇచ్చిండ్రు, 10 లక్షల వరకు ఇవ్వాలని చెప్పి కోవడం జరుగుతుంది. ఒక సంవత్సరమే కాకుండా మినిమం 5-6 సంవత్సరాల వరకు పొడిగింపు చేయాలని చెప్పేసి ఈడబ్ల్యూఎస్ అదేవిధంగా అట్లాంటి డిమాండ్స్తో దానికి ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ డిమాండ్ల సాధన కోసం సిద్దిపేట ప్రాంతం నుంచి కూడా ఓసీలందరూ ఐక్యంగా ఉండి రేపు 11న జరగబోయే బహిరంగ సభకు పెద్ద ఎత్తున వేలాది మందిగా తరలించడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది.